పత్తి రైతుల పట్ల చిన్న చూపు చూస్తుందనే విమర్శలున్నాయి. పత్తికి మద్దతు ధర లేకపోవడంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. తేమ శాతం అధికమని చూపెట్టి వ్యాపారులు ధరలను భారీగా తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ వ్యాపారులతో కుమ్మక్కై మోసం చేస్తోందన్నారు పత్తి రైతులు. 2 రోజుల సెలవుల తర్వాత ఖమ్మం పత్తి మార్కెట్కు పత్తి బస్తాలు భారీగా వస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మంతో పాటు పొరుగు జిల్లాల నుంచి రైతులు భారీగా పత్తి బస్తాలను తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర భారీగా పడిపోయింది. క్వింటాల్ పత్తికి కనీసం ధర 6,000 రూపాయలు కూడా దాటడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పత్తి రైతులు. మార్కెట్కు 20,000 బస్తాలకు మించి పత్తి బస్తాలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర భారీగా పడిపోయింది. ఇప్పుడు 16 క్వింటాలు 20 క్వింటాలు అమ్మినాం కానీ 6,100, 6,200, 6,100 అమ్మారు. అది గిట్టుబాటు కావట్లేదు రేటు. కూలోళ్ళకి అలా కేజీకి 20 రూపాయలు పోతున్నాయి. రైతుకు మిగిలేదు. రైతులు చాలా నష్టాల్లో ఉండు. బెస్ట్ అయితేనే 7,000, 6,500, 6,100 అటు పోతున్నాయి. అది మరీ అలా అతి దారుణంగా తక్కువ రేటు కొంటున్నారు. ఇప్పుడు రేట్ లేదు. రైతు ఎట్టాగా నష్టపోతున్నాడు. ఇదే వ్యవసాయం పత్తి ఇట్నే కొనసాగితే వచ్చే రోజుల్లో పత్తి కూడా వేయరు రైతులు. ఖమ్మం మార్కెట్లో పత్తి ధర క్వింటాల్కు సగటున 6,000 రూపాయలు పలికింది. కేంద్ర మద్దతు ధర 8,110 రూపాయల కన్నా ఇది 2,110 రూపాయలు తక్కువ. మరోవైపు మద్దతు ధరలు లేక ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు పత్తి రైతులు. కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు వచ్చేలా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పెట్టుబడి రాక కూలీ డబ్బులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు పత్తి రైతులు. దున్నిన కాడ నుంచి టాటర్ కూలీ కాడ నుంచి ఇత్తనాల కాడ నుంచి కూలీల కాడ నుంచి ఎకరానికి 50-60 వేలు వస్తుంది. దీన్ని తీస్తే పత్తి తీస్తే ఎంత వస్తుంది? 4 క్వింటలు 3 క్వింటలు వస్తుంది. దానికి సరిపోవట్లేదు. ఇక్కడ ప్రభుత్వం రేటు అంటే ఇక వీటిలో ఉన్నది. ప్రభుత్వం రేటు ఇక సునామే 6,000, 5,000 ఎట్ట గిట్టుబాటు అయింది రైతులకు. ఈ గవర్నమెంట్ కొంచెం పెంచాలని కోరుతున్నాం. రైతులు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి పంట పండిస్తే భారీ వర్షాలతో దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదు. పండించిన పంటను మార్కెట్కు తీసుకువస్తే ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్వింటాల్కు 2,500 రూపాయల వరకు నష్టపోతున్నారు. నెంబర్ 1 పత్తి అయితే 6,500 రూపాయలకు మించి కొనుగోలు చేయడం లేదు వ్యాపారులు. అకాల వర్షాలు, తుపాను వల్ల ఎకరానికి 10 క్వింటాలు వచ్చే పత్తి 4 నుంచి 5 క్వింటాల వరకు మాత్రమే దిగుబడి వస్తోందన్నారు రైతులు. దిగుబడి వచ్చిన కాడికి అమ్ముకుందామని మార్కెట్కు వస్తే దళారులు మొత్తం ఏకమై ధర లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సేట్ని అడిగితే మద్దతు ధర రావట్లేదు. మొన్నటి దాకా 7,000 నడిచిన పత్తి ఇప్పుడు 6,500కి అడుగుతున్నారు. ఇట్లా ఉంటే పరిస్థితి ఏం బాగుండదు. తెగుళ్ళు చాలా వరకు సోకినాయి పంటలకు. మిర్చి వైపు చూస్తే మిర్చి కూడా వర్షాలకి ఏం లేదు, నల్లిలు వచ్చినాయి. మొత్తం పంటలు కూడా ఆగమవుతున్నాయి, తెగుళ్ళు అవుతున్నాయి. ఈ సీసీలకు పెడదామంటే 4% నీళ్లు తక్కువ ఉండాలంట. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పత్తి పంట రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. పంటపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశ ఎదురైంది. దిగుబడి పూర్తిగా తగ్గడం, మద్దతు ధర దక్కకపోవడంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. పత్తి మార్కెట్లో దళారుల ఆగడాలను అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు పత్తి రైతులు.